గులాబీ తోట విఎం రంగా ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ భోగాది నర్సీ గారి ఆధ్వర్యంలో రంగా గారి 69వ జయంతి జరిపించారు. వంగవీటి రాధా గారు ఇప్పుడే వచ్చి కేక్ కట్ చేసి పేదలకి పళ్ళు కేక్ ఇచ్చి వెళ్ళారు. వంగవీటి మోహన రంగా గారి 69వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరగటం అనేది కూడాను చాలా ఆనందదాయకం, అభినందనీయం. ముఖ్యంగా వంగవీటి మోహన రంగా ఇందాక పెద్దలు మాట్లాడినట్లు రాష్ట్రంలోనే ఆయన ఒక శక్తిగా వెదిగారు. ఎలా అంటే కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కూడాను మరి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ తను ఒక కులతత్వవాదిగా కాకుండా అన్ని వర్గాలకి కూడాను అందుబాటులో ఉంటూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలోనే సామాజిక న్యాయం మరి ఆనాడు చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి వంగవీటి మోహన రంగా. వంగవీటి మోహన రంగా గారు సామాజిక ఉద్యమకారుడు. అదేవిధంగా ఆయన చనిపోయి ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఆయన్ని విస్మరించినాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గన్నవరం ఎయిర్పోర్ట్కి వంగవీటి మోహన రంగా గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. 6 నెలల క్రితమే మంగళగిరిలో వంగవీటి మోహన రంగా పేరు గన్నవరం ఎయిర్పోర్ట్కి పెట్టాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. మరి అదే వంగవీటి మోహన్ రంగా వారి జన్మదినోత్సవ వేడుకలు ఇక్కడ పిల్లా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఉన్నప్పుడే మరి వెంకటేశ్వర్లు గారి సలహాలు అనేకం తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి జాతికి ఎనలేని సేవ చేశారు ఆయన వంగవీటి మోహన్ రంగా. కులాలకి మతాలకి అతీతంగా సేవలు చేసి తను శాశ్వతంగా నిలబడిపోయాడు ప్రజల యొక్క హృదయాల్లో. వంగవీటి మోహన్ రంగా గారి 69వ జయంతి సందర్భంగా మనం ఈ వేడుకలు చేసుకుంటున్నాం. కానీ ఇది మనం ఇది ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి కాదు. ఏ రోజైతే బెన్ సర్కిల్ వేసే ఫ్లైఓవర్కి అలా గన్నవరంలో ఎయిర్పోర్ట్కి రంగా గారి పేరు పెడతారో ఆ రోజునే మనం ఆయనకి ఇచ్చే గొప్ప నివాళి అవుతుంది అది. అలాగా ఆయన ఆశయ సాధన మనం ఏ రోజుకైనా సరే మర్చిపోకూడదు. పేద ప్రజలకు ఆయన చాలా అండగా ఉన్నారు, అది మనం ఏ రోజైనా గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ని చాలా మంది చాలా విధాలుగా దూషిస్తున్నారు, చేస్తున్నారు. దాన్ని మనందరం ముక్త కంఠంతో ఖండించాలి. వంగవీటి మోహన రంగారావు గారు 69వ జయంతి సందర్భంగా నొలకపేట సెంటర్లో యూత్ ఫోర్స్ ఈ కార్యక్రమం తలపెట్టింది. మా ఉద్యమ నాయకులు వంగవీటి మోహన రంగారావు గారు ఆయన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేంటంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా స్థిరస్థాయిగా అయితాకి ఆయన కమ్యూనిటీ పరంగా కాపు కులం అయినా కానీ ముఖ్యంగా కులతత్వాది కాకుండా మోహన్ రంగా వంగవీటి మోహన్ రంగా కూర్చోండి. వంగవీటి మోహన్ రంగా గారి 69వ జయంతి కార్యక్రమం తాడేపల్లి పట్టణంలోనే మరి మహానాడు సీతానగరం ఉండవల్లి గ్రామాల్లో కూడా జరిగింది. కాబట్టి అనాథాశ్రమంలో ఈరోజు తాడేపల్లి పట్టణ కాపునాడు కమిటీ తరఫున మా 11 మంది కమిటీ సభ్యులు కలిపి అలానే మా పెద్దల భాస్కర్రావు గారు కానీ సురేంద్ర గారు కానీ ఇంకా తదితరులు అందరూ కూడా ఉండి సహాయాలు అందించినందుకు ఈ పిల్లలు అనాథ పిల్లలకి
మరి నిన్న ఎస్పీ రంగారావు గారు పుట్టినరోజు కూడా చేయడం జరిగింది. ఈ అనాథ పిల్లలకి పుస్తకాల పంపిణీ కానీ అవసరమైతే ఏదైనా సరే చేయడానికి ఇక్కడ మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే పేద ప్రజల ఒక కులం కాదు, ఒక మతం కాదు, వంగవీటి మోహన్ రంగా గారు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన జయంతి సందర్భంగా ఈ అనాథాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన కమిటీ సభ్యులు కానీ పెద్దలు కానీ అందరికీ మా ధన్యవాదాలు చెప్తూ మురళీకృష్ణ గారి నాయకత్వం, మోహన్ రంగా గారు అమర్ రహే, జోహార్ విఎం రంగా, జోహార్ ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు జయంతి సందర్భంగా ఈరోజు మనందరం ఇక్కడ కలవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా మన మిత్రులైన మీ అందరికీ ఏ విధమైన సమస్య వచ్చినా, ఏ విధమైన ఇబ్బంది వచ్చినా నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ పడమట పంటకాలువ రోడ్లో మన ఛానల్ ఆఫీస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. తప్పకుండా మీకు ఏ సమస్య వచ్చినా నన్ను వచ్చి కలవచ్చు. మీకు అన్ని విధాల అండగా ఉండాలని తెలియజేస్తున్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. ఉన్నా కూడా చాలా తక్కువ అవుతుంది. నేను కూడా చిన్న వయసులోనే ఆయనతో కూడా బాగా తిరిగి ఉన్నాను. మరి తర్వాత సాంబయ్య అట్లాగే ఇప్పుడు మనకి నెంబర్ 1 ఛానల్ ద్వారా మనం రాష్ట్రం అంతా కూడా చెప్పుకోవడానికి మనకి తగ్గ నెంబర్ 1 ఛానల్ కూడా వచ్చింది. మరి ఎంఎస్ఆర్ గారు కానీ మురళీకృష్ణ గారు కానీ దాన్ని జయజీవితంగా నడుపుతున్నారు. మరి వాళ్ళు గట్టిగా నడిపి ఇంకా మన కార్యక్రమాలు విస్తరించాలి, చేయాలి. అయితే రంగా గారి గురించి ఒక విషయం చెప్తాం. మనం బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఎప్పుడో ఏదో జరుగుతుందని బ్రహ్మం గారు చెప్తా ఉన్నారు. అట్లాగే మన చరిత్ర గారు